మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈష్మను వండర్స్. ఏంటి కూరలు చూపించకుండా కూరగాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, కూరలు కాకుండా కూరగాయల ధరలు ఎంత ఉన్నాయి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. బయటికి వెళ్ళి కూరగాయలు కొనే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. కొంతమందికి తెలియకపోవచ్చు. వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నాను. మేము ఈరోజు మార్కెట్కి అయితే వెళ్ళాము. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా కూరగాయల ధరలు ఉండొచ్చు. కానీ ఈరోజు హైదరాబాద్లో మేము ఉండే ఏరియాలో కూరగాయల ధరలు ఎంత ఉన్నాయి అనేది చెప్పబోతున్నా అండి. అందరూ అంటుంటారు మీకేంటి హైదరాబాద్లో ఉంటున్నారు అని, కానీ సిటీస్లో లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అక్కడ ఖర్చులు ఎలా ఉంటాయి అనేది. చూడండి, పుదీనా 20 రూపాయలు, కొత్తిమీర 20 రూపాయలు, కరివేపాకు 10 రూపాయలు, కీర దోసకాయ కేజీ 40 రూపాయలు, పచ్చి అరటికాయ 3 కలిపి 45 రూపాయలు అండి. ఒక్కొక్కటి 20 రూపీస్ చెప్పాడు, కానీ 3 కలిపి మేము 45 రూపీస్కి తీసుకున్నాం. ఒక్క సొరకాయ వచ్చేసి 20 రూపీస్, 4 ములక్కాయలు 30 రూపీస్, అలాగే కిలో బీరకాయ వచ్చేసి 60 రూపీస్, బెండకాయ కిలో 60 రూపీస్, పచ్చిమిర్చి హాఫ్ కిలో 30 రూపీస్ అండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఒక 10 రూపాయలు ఇవ్వండి అమ్మా పచ్చిమిర్చి అంటే అస్సలు ఇవ్వరు. కిలో చిలకడ దుంప 50 రూపీస్, ఒక పచ్చి మామిడికాయ వచ్చేసి 15 రూపీస్, బీట్రూట్ ఒక కేజీ 50 రూపీస్, క్యారెట్ ఒక కేజీ 40 రూపీస్ ఉందండి. అలాగే బంగాళదుంప ఒక కిలో వచ్చేసి 30 రూపీస్ ఉందండి. కూరగాయల ధరలు అనేవి ఒక్కొక్క వారం ఒక్కొక్కలా ఉంటుంది. ఎవరికైతే తెలియదో ధరలు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మనం సంపాదించే సంపాదనలో ఆరోగ్యమైన ఆహారం కడుపు నిండా తినాలనేది నా ఫీలింగ్ అండి. కానీ ఈ వెన్స్డే మార్కెట్లో వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అందుకేనేమో ఇంత కాస్ట్ ఉన్నాయి. ఈ వెజిటబుల్ మార్కెట్లో బాగా హై రేంజ్లో ఉన్న 2 ఐటమ్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చు. అవి ఏంటనుకుంటున్నారు? నాన్ వెజ్లో యూస్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి అండి. వామో ఎంత కాస్ట్ ఉందనుకుంటున్నారు? ఒక 50 రూపీస్కి వెల్లుల్లి ఇవ్వండి అంకుల్ అంటే కూడా ఇవ్వనన్నారు. సో అల్లం వెల్లుల్లి కలిపి నాకు 110 రూపీస్కి అయితే ఇచ్చారండి. వెజిటబుల్ సెక్షన్ వచ్చేసి దొండకాయ ఉందండి. దాని లాస్ట్లో కాస్ట్ ఎంతో చూపిస్తాను. ఇప్పుడు ఫ్రూట్స్ సెక్షన్కి అయితే వచ్చేసాం. ఈ 2 కర్బూజాలు కలిపి నాకు 70 రూపీస్ చెప్పాడు, కానీ మేము 60 రూపీస్కి తీసుకున్నాము. కర్బూజాని చిన్న ముక్కలుగా కాకుండా జ్యూస్గా ప్రిపేర్ చేసి తీసుకుంటే బాగుంటుంది. ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ. అలాగే వాటర్ మిలన్ వచ్చేసి మనకి 30 రూపీస్ ఉందండి ఒకటి. ఈ 3 యాపిల్స్ వచ్చేసి 60 రూపీస్ అండి. అలాగే ఆరెంజెస్ వచ్చేసి మనకి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. అలాగే దానిమ్మ కూడా మనకి 3 కలిపి 50 రూపీస్ అండి. ఇప్పుడు చూపించిన ఆరెంజ్, యాపిల్ అండ్ పోమోగ్రానైట్ కూడా మీడియం సైజ్ అండి, అందుకే కొంచెం 50లో వచ్చినాయి. పప్పాయి కూడా చాలా కాస్ట్ ఉందండి. ఈ ఒక్క పప్పాయి వచ్చేసి మాకు 70 రూపీస్ చెప్పాడు, మేము 60 రూపీస్కి అయితే తీసుకున్నాము. అలాగే స్వీట్ కార్న్ ఈ 3 కలిపి 60 రూపీస్కి అయితే తీసుకున్నామండి. లాస్ట్ వెజిటేబుల్ వచ్చేసి దొండకాయ అండి. ఆ దొండకాయ హాఫ్ కిలో వచ్చేసి 30 రూపీస్ ఉందండి, అంటే కిలో వచ్చి 60 రూపీస్. మనం ఈ కూరగాయలు అనేవి ఇంటి నుంచి తీసుకొచ్చిన తర్వాత కాస్ట్ కౌంట్ చేయం కదా, బట్ ఈ కౌంట్ చేస్తే మాత్రం ఇంత కాస్ట్ ఉన్నాయా అనిపిస్తుంది. ఇక్కడ చూపించిన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో కొన్ని ఫ్రూట్స్ అండ్ కొన్ని వెజిటబుల్స్ లైక్ బ్రింజాల్, బీన్స్ ఇలాంటివి చాలా తీసుకోలేదు. అయినా కూడా ఒక వారానికి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్కి ఎంత కాస్ట్ అయిందో తెలుసా? అక్షరాల 1030 రూపాయలు అయిందండి. మరి వారానికి 1000 రూపాయలు అయితే మంత్లీ 3,000 to 4,000 అవ్వచ్చు. మరి దీన్ని బట్టి సిటీస్లో లైఫ్ లీడ్ చేయడం అంత ఈజీ కదండి. వెజిటబుల్స్కే ఇంత అమౌంట్ అయితే మరి గ్రాసరీ సంగతి ఏంటి? జీతాలు తక్కువ ఖర్చులు ఎక్కువ అంటే ఏంటో అనుకున్నాను, ఇదేనేమో. కొంతమంది అంటూ ఉంటారండి మీకేంటి సిటీస్లో ఉన్నారు అని, బట్ ఆ మీకేంటి అనేవాళ్ళు ఈ సిటీకి వచ్చి లైఫ్ లీడ్ చేస్తే తెలుస్తుంది. ఏదేమైనా ఇంటి యజమాని ఇంట్లో అన్నీ చూసుకుంటూ, పిల్లల ఖర్చులు, పిల్లల ఫీజులు చూసుకుంటూ, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల మొహాల్లో ఆనందాన్ని చూసి కడుపు నింపుకునే, ఫ్యామిలీస్ని హ్యాపీగా చూసుకునే ఇంటి యజమానులందరికీ హెడ్స్ ఆఫ్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి. జస్ట్ ఐడియా కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.